ప్రధాని బోరిస్ జాన్సన్ గారు రీసెంట్గా భారతదేశానికి వచ్చి వెళ్ళారు. 2016లో బ్రెగ్జిట్ అయిపోయిన తర్వాత బ్రిటన్కి భారతదేశంతో ఉన్న విదేశీ విధానం చాలా కీలకమైంది. ముఖ్యంగా ఇండియాతో ట్రేడ్ డీల్ ఇప్పుడు బ్రిటన్ కూడా చాలా అవసరమనే చెప్పొచ్చు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసిన తర్వాత యూకే ఉక్రెయిన్కి సపోర్టుగా ఉంది. రీసెంట్గా బోరిస్ జాన్సన్ యుద్ధం టైంలో కూడా ఉక్రెయిన్కి వెళ్ళటం జరిగింది. సో కానీ ఇండియా మాత్రం ఈ విషయంలో రష్యాతో తనకున్న సత్సంబంధాలు గుర్తుపెట్టుకుని న్యూట్రల్గానే ఉంది ఇప్పటి వరకు. చాలా సందర్భాల్లో ఈ విషయంలో ఉక్రెయిన్ వార్ విషయంలో ఓటింగ్ కూడా ఆప్షన్ అయింది యుఎన్లో మిగతా బాడీస్లో. అయితే ఇక్కడ భారత్ యూకే సంబంధాలని మనం ప్రత్యేకంగా ఆలోచిస్తే 2030కి భారత్ యూకే సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండాలనే సందర్భంగా ఒక రోడ్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నారు. ఇండియా మన ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఒక జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. దివాళీ నాటికి ఈ సంవత్సరం దీపావళి నాటికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రపోజల్ కూడా ఫైనలైజ్ చేయాలని ఇద్దరు అనుకున్నారనమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఇండియాకి బ్రిటన్కి ఫైనలైజ్ అవుతే దాదాపు మన ట్రేడ్ 2030 కల్లా డబుల్ అవుతుంది ఇండియా బ్రిటన్ మధ్య వాణిజ్యం. ముఖ్యంగా మనం గమనిస్తే ఇండియా ఇప్పటికి కూడా రష్యాతో ఎందుకంత క్లోజ్గా ఉంటుందని ప్రపంచ దేశాలకి ఒక ఆలోచన ఉంది. రీసెంట్గా 2+2 డైలాగులో యూఎస్ఏ ఇండియాకి స్ట్రాంగ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఆఫర్ చేసింది. అదేవిధంగా రష్యాకి ఇండియాని దూరం చేయాలంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ ఇవ్వటం చాలా అత్యవసరం. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఇండియాతో డిఫెన్స్ ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తామని చెప్పి బ్రిటన్ కూడా చెప్తోంది. అంటే ఇండియాతో డిఫెన్స్ డీల్స్ చేసుకోవడానికి ఇండియాకి డిఫెన్స్ సపోర్ట్ చేయడానికి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాలు చాలా మొగ్గు చూపుతున్నాయి ఈ మధ్య ఎక్కువగా. ఎందుకంటే భారతదేశం ఎప్పుడైతే తన రక్షణ రంగం కొనుగోలుని డైవర్సిఫై చేసిందో కొంతవరకు రష్యాకి దూరం అవుతుందని వాటి ఆలోచన కాబోలు. సో బ్రిటిష్ ప్రధాని అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఇండియాకి డిఫెన్స్ సెక్టర్లో చాలా ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బోరిస్ జాన్సన్ ఇండియాకి స్పెషల్గా ఇండియా ఇండిజినస్గా ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవడానికి సపోర్ట్ చేస్తాము, ఇండియా సొంతంగా ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా బోరిస్ జాన్సన్ ఈ మీటింగ్లో చెప్పారనమాట. సో బోరిస్ జాన్సన్ పిఎం మోడీ కూడా ఉక్రెయిన్లో వైలెన్స్ ఆగిపోవాలని, రష్యా ఉక్రెయిన్ మధ్య సమస్య డిప్లొమసీ ద్వారా తర్వాత డైలాగ్ ద్వారా చర్చించుకోవాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు COP26 గ్లాస్గోలో బ్రిటన్ ఇండియా కలిసి గ్లోబల్ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. గ్లోబల్ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అంటే వన్ సన్ వన్ గ్రిడ్ వన్ వరల్డ్ అనే కాన్సెప్ట్తో. దీని మీద యూపీఎస్సీ క్వశ్చన్ కూడా వచ్చింది. సో దీన్ని కూడా మరికొంత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బోరిస్ జాన్సన్ మరియు మన మోడీ గారు అనుకున్నారు. సో గ్లోబల్ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అంటే డిఫరెంట్ కంట్రీస్ యొక్క గ్రిడ్స్ను ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ను కనెక్ట్ చేయడం అనమాట. ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్లో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కింద కూడా వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఇంకా యాక్సిలరేట్ చేయాలని అనుకున్నారు గ్లోబల్ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్. దాని తర్వాత ఇండియా యూకే గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇన్నోవేషన్స్లో పార్ట్నర్షిప్ అనమాట. ముఖ్యంగా క్లైమేట్ స్మార్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ని క్లైమేట్ రెసిలియంట్ లాగా క్లైమేట్ స్మార్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. తర్వాత 2 డైలాగ్ మెకానిజమ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఒకటి స్ట్రాటజిక్ టెక్నాలజీ డైలాగ్, రెండోది న్యూ ఏజ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు, నానో రోబోటిక్స్ కావచ్చు. న్యూ ఏజ్ టెక్నాలజీస్ కోసం ఒక మినిస్ట్రియల్ లెవెల్ కమిటీ కూడా వేస్తున్నారంట. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో చాలా విషయాల్లో ఇండియా యూకే ముందుకెళ్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా కొన్ని అంశాలు బోరిస్ జాన్సన్ గారు విషయంలో చెప్పుకోవాలంటే బోరిస్ జాన్సన్ గారు శబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆయన భారతదేశానికి రావటం. శబర్మతి ఆశ్రమం ఎందుకంటే ఒకప్పుడు బ్రిటన్ భారతదేశాన్ని పరిపాలించేది. అటువంటిది శబర్మతి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారంటే గాంధీ గారికి చాలా గౌరవం ఇచ్చినట్టు లెక్క. ఇవన్నీ కూడా మంచి జెస్చర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియా యూకే మధ్య ఫ్యూజిటివ్ ఎక్స్ట్రాడిషన్ ఫ్యూజిటివ్ అఫెండర్స్ ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నారు, విజయ్ మాల్యా ఉన్నారు. వీరు ఇండియాలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్కి అలా వెళ్ళిపోయారు కదా, వాళ్ళని పెద్ద హర్డిల్ లేకుండా తిరిగి పంపించేందుకు బ్రిటన్ ఒప్పుకుంటుంది. అయితే లీగల్ హర్డిల్స్ కూడా మినిమైజ్ చేస్తానని చెప్పి బ్రిటన్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇండియా బ్రిటన్ మధ్య సంబంధాలు. అయితే డిఫెన్స్ టెక్నాలజీ బ్రిటన్ నుంచి ఇండియాకి ఈజీగా రావడానికి ఎక్కువగా డిఫెన్స్ పార్ట్నర్షిప్ పెరగడానికి బ్రిటిష్ ప్రధాని ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ టు ఇండియా అని ప్రకటించారనమాట. ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అంటే బ్యూరోక్రసీ నుంచి హర్డిల్స్ లేకుండా కాంప్లెక్సిటీస్ లేకుండా
ఇండియాకి చాలా విషయాలు ఈజీగా డిఫెన్స్ షేరింగ్ కానీ డిఫెన్స్ టెక్నాలజీ రావటం కానీ జరుగుద్ది. దాన్నే ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అంటాం. అదేవిధంగా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ టాస్క్ ఫోర్స్ కూడా ఇండియా బ్రిటన్ మధ్య రావాలని అంటున్నారనమాట. యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ టాస్క్ ఫోర్స్ అంటే ఖలిస్తాన్ మూమెంట్, ఇతర టెర్రరిస్ట్ మూమెంట్లకి బ్రిటన్లో చోటు ఉండదు. భారతదేశానికి వ్యతిరేకంగా లాస్ట్ ఇయర్ ఒకటి ఇలానే జరిగిందనమాట. సిక్కులకు సపోర్ట్గా, ఖలిస్తాన్ మూమెంట్కి సపోర్ట్గా ఒక లండన్లో ఒకటి జరిగింది. దానికి ఇలాంటివన్నీ లండన్ చోటు ఇవ్వబోదని ఆయన చెప్పగానే చెప్పారు బ్రిటిష్ ప్రధాని. ఇలా బోరిస్ జాన్సన్ రాక భారత్ యూకే సంబంధాల్లో కొత్త పుంతలు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. భారత్ వాళ్ళకి ఎంత అవసరం ఆయన చెప్పకనే చెప్పారని కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మోడీ గారు నేషనల్ హైడ్రోజన్ మిషన్లో బ్రిటన్ పార్టిసిపేట్ చేయమని చెప్పి, ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆయన రావటం ఘనత అని చెప్పి, ఇలా అనేక అంశాలు మోడీ గారు కూడా చర్చించారు. ఓవరాల్గా బోరిస్ జాన్సన్ రాకనేది కొంతవరకు భారతదేశం యొక్క ప్రపంచంలో కీలక పాత్రను కూడా సూచిస్తుందని చెప్పొచ్చు.